శిఖరాన్ని ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వేయాలి. ఎందుకంటే ఒక తప్పటడుగు నిన్ను పాతాళానికి దిగజార్చవచ్చు. నీకు చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడు ఎందుకులే అని బద్దకిస్తే ప్రతి పని అసాధ్యమే. గొప్ప గొప్ప వారిని చూసి మామూలు మనుషులను చిన్నచూపు చూడకండి. ఎందుకంటే కత్తి పని సూది, సూది పని కత్తి ఎప్పుడూ చెయ్యలేవు. ఎవరి గొప్పతనం వారిదే కదా. దారిలో వెళుతుంటే ఒక నల్లపిల్లి ఎదురొచ్చిందని వెనకడుగు వెయ్యి, పర్లేదు, అది నీ నమ్మకం. కానీ మన లక్ష్యానికి కష్టం ఎదురొచ్చిందని వెనకడుగు వెయ్యకు, అది నీ అసమర్థత అవుతుంది. ఓటమి భయపెట్టేది కూడా నిన్ను గెలిపించడానికే. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు. ఇప్పటి నీ స్థితి గతి చూసి ఎందరు ఏమన్నా మౌనంగానే ఉండు. నీకంటూ ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు అందరికీ అన్నింటికీ ఒకేసారి సమాధానం చెప్పు. జీవితంలో గెలవాలంటే ఎదురు చూడడం మానేసి ఎదుర్కోవడం మొదలెట్టు. ప్రభావితం చేసేవారే పక్కదారి పడితే ఇక అనుసరించే వారి ఆలోచనలు అధోగతి పాలవుతాయి. అవసరానికి ఆత్మీయతతో అక్కున చేర్చుకొని అవసరం తీరగానే పక్కన పెట్టేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఆత్మీయత అనేది అనుబంధాన్ని బట్టి పుట్టాలి కానీ అవసరాన్ని బట్టి కాదు. అన్వేషించేది మనిషి, ఆకర్షించేది మనసు. అందనిది ఆకాశం, ఆగనిది కాలం. అంతరించేది జీవితం. అనునిత్యం మనకు తోడుగా ఉండేది మనం చేసిన మంచితనం. మన వరకు రానంత వరకు ఇతరుల విషాదాలు కూడా తమాషాగానే అనిపిస్తాయి. మన వరకు వచ్చేసరికి బాధలుగా అగుపిస్తాయి. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోవడం లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ అడుగులోనూ ఆలోచనలోనూ ఉంటుంది. మన జీవితంలో మన టైం మారుతుందో లేదో తెలియదు కానీ మనతో ఉన్నవాళ్ళు మాత్రం మారిపోతారు. కాలం కాలానుగుణంగా మాత్రమే మారుతుంది. మనిషి ఏ క్షణం ఎలాగ మారుతాడో తెలియదు. అవకాశం ఆకాశం నుంచి రాదు, అరచేతి గీతలలో ఉండదు, అలసిపోని గుండెల్లో ఉంటుంది, అంతులేని పట్టుదలలో ఉంటుంది. ఎవరున్నా లేకపోయినా జరిగేది జరగక మానదు. ఎదుట ఉన్నా లేకపోయినా ఊహకి ఎప్పుడూ లోటు ఉండదు. ఏది ఉన్నా లేకున్నా తృప్తి చెందితే చింతే ఉండదు. మౌనం మనసులోని మాటలను మాత్రమే ఆపివేస్తుంది, మనసులోని బాధను కాదు. కొన్నిసార్లు మనం ఎదుటివారికి వారి మంచి కోరి చెప్పే మాటలు ఎటువంటి మార్పు తేలేనప్పుడు ఒక్కసారి వ్యతిరేకంగా మాట్లాడి చూడండి, మార్పు ఖచ్చితంగా వస్తుంది. విలువలేని మనుషులకు ఎంత విలువిచ్చినా సరే చివరికి మన విలువే తగ్గేలా చేస్తారు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం. సాయం కోసం చూస్తే గాయమే దొరుకుతుంది. అందుకే నీకు నువ్వుగా నిలబడు, నీతో నువ్వే కలబడు. సాయం అందకపోయినా, గెలుపు పొందకపోయినా గాయం మాత్రం మిగలదు. జీవితం మీద పంతం ఒకరు బోధించినంత కాలం రాదు. మన ఓటమిని మనమే దగ్గర నుంచి చూసేంత వరకు గెలుపు మనకు అందే అంత దూరంలో ఉన్నా అందుకోలేనప్పుడే మనకు బాగా అర్థమవుతుంది. మనం ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం. అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వ్యక్తులను వదిలేయడం ఉత్తమం. కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. గాలిపటానికి దారం ఆధారం, మనిషికి మనసు ఆధారం, జీవితానికి నమ్మకం ఆధారం, రేపటికి ఆశ ఆధారం, గెలుపుకు ప్రయత్నం ఆధారం. జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకవచ్చు. అహంకారం అనేది మనలోని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఎదుటివారు అహంకారంతో ఉన్నారని మన ప్రవర్తన కూడా అలాగే ఉంటే అక్కడ జరిగేది మాటల యుద్ధం, మిగిలేది అశాంతి.
అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు. సమయానికి తగినట్లుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. మన బాధని ఎన్నటికీ ఎవరూ తీర్చలేరు, ఓదార్పు మాత్రమే ఇవ్వగలరు అనే జీవిత సత్యాన్ని తెలుసుకొని దుఃఖాన్ని దిగమింగుకొని మనకి మనంగా ఆత్మస్థైర్యాన్ని పెంచుకోగల ప్రయత్నం చేస్తే కొన్ని పరిస్థితుల నుంచి త్వరగా బయటపడగలము. గౌరవాన్ని పొందడానికి ఏకైక మార్గం ఎదుటివారిని గౌరవించడమే. నేను లేని చీకటి సమయంలో ఎవరు పనిచేస్తారు అని సూర్యుడు ప్రశ్నిస్తే విశ్వమంతా మౌనంగా ఉండిపోయింది. కానీ దీపం మాత్రం తన శక్తి మేరకు పనిచేయగలను అని వినయంగా సమాధానం చెప్పింది. సమాజంలో మంచి గుర్తింపుతో వెలిగిపోవాలనుకుంటే స్థాయి భేదాలు అనవసరం, బాధ్యత అవసరం. మంచితనం మన వెంటే ఉంటే మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, మనం ఉన్నా లేకున్నా మన గురించి మంచిగా అనుకునేవారు ఒక్కరైనా ఉంటారు. చెడు గురించి మాట్లాడుకోవడానికి 100 మంది ఉన్నా ఒక్కరు మన గురించి మంచిగా మాట్లాడుకునేవారే లేకపోతే ఆ జీవితమే వృధా. నిత్య జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే మనసంతా ప్రశాంతత కరువై గందరగోళంగా ఉంటుంది. అదే వాటిని అంగీకరించగలిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పరిస్థితులు మార్చలేని స్థితిలో ఉన్నప్పుడు మార్చుకోవాల్సింది మన ఆలోచనలు మాత్రమే. నీ మంచితనం గురించి మాట్లాడవలసింది నువ్వు కాదు, ఈ ప్రపంచం మాట్లాడాలి. నీలోని చెడ్డతనం గుర్తించాల్సింది ఈ ప్రపంచం కాదు, మొదట నువ్వే గుర్తించాలి. కాలం దేనిని సరిచేయదు, మనమే కాలంతో పాటు అన్నీ సరిచేసుకుంటూ ముందుకు పోవాలి. అప్పు, పగ, రోగం ఈ మూడు లేకుండా గుడిసెలో బతికినా చాలు, వాడే నిజమైన కోటీశ్వరుడు. మనిషి యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఎదుటి వ్యక్తి అవసరం ఉన్నప్పుడు ఎలా గౌరవిస్తారో ఆ వ్యక్తి అవసరం లేనప్పుడు కూడా గౌరవించేవాడే నిజమైన గొప్పవాడు. జ్ఞానం ఎంత ఎక్కువగా ఉంటే అహం అంత తక్కువగా ఉంటుంది, జ్ఞానం ఎంత తక్కువగా ఉంటే అహం అంత ఎక్కువగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం నాకు అలవాటు, దానివల్ల అపార్థం చేసుకొని దూరం అవ్వడం ఇతరుల పొరపాటు. ఏది తనంతట తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి. ఉన్నదానితో సర్దుకుపోతే ప్రతిక్షణం స్వర్గమే, లేనిదాని కోసం ఆరాటపడితే అడుగడుగున నరకమే. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతకడం మంచిది. నువ్వులా ఉన్నంతకాలం సంతోషంగానే ఉంటావు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలని కోరుకుంటావో అప్పుడే నిన్ను నువ్వు కోల్పోతావు. ఈ రోజుల్లో నటించే వాళ్ళు నలుగురితో బాగానే ఉన్నారు, యథార్థంగా మాట్లాడేవారే ఒంటరిగానే ఉంటున్నారు. అందుకే అన్నారు, యథార్థవాది లోక విరోధి. నేటి సమాజంలో మనం బాగుండాలి అని కోరుకునే వారి కంటే మనం బాధపడితే చూడాలి అనుకునేవారే ఎక్కువ. మనలో మార్పు వచ్చిందని ఇతరులు మనల్ని తప్పు పడతారు, కానీ వాళ్ళ ప్రవర్తన వలనే మనం మారామని ఎప్పటికీ గుర్తించరు. పిలుపు ఏదైనా ప్రేమతో ఉండాలి, బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి, విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.